యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మణిపూర్ ఎప్పుడు వెళ్తారు అనే ప్రశ్నకు బదులు వచ్చేసింది. ఈరోజు అంటే సెప్టెంబర్ 13వ తారీఖున ఆయన మణిపూర్లో విజిట్ చేస్తున్నారు. ముందుగా చుర్చాంద్పూర్ అదొక జిల్లా కూడా ఈ పట్టణానికి వెళ్తున్నారనమాట. అక్కడ కూకీజో కమ్యూనిటీస్ కోసం దాదాపు 7,300 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. మనకు తెలుసు కూకీజోస్ వీళ్ళ ట్రైబల్ కమ్యూనిటీస్లో అక్కడ మొత్తం ఆ హిల్లీ రీజియన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు లేదు. వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కోసం దాదాపు 7,300 కోట్ల రూపాయల వర్క్ చేసే ప్రాజెక్ట్స్ను మోడీ గారు ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆ చుర్చాంద్పూర్ నుంచి ఆయన ఇంపాల్ వెళ్తున్నారు. ఇంపాల్లో కాంగ్లా ఫోర్ట్ అక్కడ మొత్తం మణిపూర్ హెరిటేజ్కి ప్రత్యేకంగా మేతీస్కి ఆ ఫోర్ట్ చాలా కీలకం అనమాట. వాళ్ళకి అక్కడ ఫోర్ట్తో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా. 15,000 మంది మేతీస్తో మోడీ గారు ముచ్చటించనున్నారు. అంటే ఒక పక్క కూకీస్ను మరోపక్క మేతీస్ను అందరిని మెప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ తెలుసు మణిపూర్లో మే 2023 నుంచి విపరీతమైన హింస అనమాట. మణిపూర్లో ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఉంది. అయితే మేతీస్కు కుకీస్కు మధ్య గొడవలకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం మాత్రం మేతీస్కు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అనే ఒక డిమాండ్ స్టార్ట్ అయ్యి ఇంపాల్లో హైకోర్టు అంటే మణిపూర్ హైకోర్టు దాన్ని సపోర్ట్ చేయటమే. దాంతో కూకీస్ కోపం వచ్చింది అండ్ మేతీస్ కూకీస్ ఇద్దరి మధ్య హింస స్టార్ట్ అయిందనమాట. అయితే ఇప్పుడు కూకీస్ కోసం ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం మేతీస్కి అంత నచ్చటం లేదు. అందుకనే మేతీస్ను కూడా బొజ్జగించడానికి కాంగ్లా ఫోర్ట్ దగ్గర మేతీస్ను కూడా మీట్ అవుతున్నారనమాట. అయితే మణిపూర్లోని మేతీ గ్రూప్స్ చెందిన ఒక కమిటీ కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ ఈ కమిటీ వాళ్ళు ఒకటి కోరుతున్నారనమాట. అసలు కూకీస్లో చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి మణిపూర్లో ఎన్ఆర్సీ కండక్ట్ చేసి నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ కండక్ట్ చేసి దాని ద్వారా ఎవరైతే అక్రమంగా మణిపూర్ వచ్చారో ఇల్లీగల్గా మణిపూర్లో ఉంటున్నారో వాళ్ళందరినీ బయటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇదే ఆలోచనలో కూడా ఉందన్నమాట. మొత్తం అక్కడ సిటిజన్షిప్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఇల్లీగల్గా మణిపూర్ వచ్చారో అంటే జీరో టాలరెన్స్ టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ కూడా అదే థాట్లో ఉన్నారనమాట. దాంతో ఇప్పుడు మేతీస్ను కూడా బుజ్జగించే విధంగా కూకీస్లో ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళను కూడా దేశం నుంచి బయటకు పంపించే అవకాశం కనిపిస్తుంది అనమాట. మొత్తానికి మణిపూర్ కూడా మన దేశంలో రాష్ట్రాల్లో ఒక భాగమే. అయితే నార్త్ ఈస్ట్లో ఉంది. చాలా నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు నెగ్లెక్ట్ గురయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రధాని మోడీ గారు మణిపూర్లో అడుగుపెట్టడం అనేది చాలా మంది 2 సంవత్సరాల నుంచి కూడా అసలు మోడీ గారు మణిపూర్కి ఎందుకు రావట్లేదని చెప్పి గోల చేశారు. అయితే ఇప్పుడు సమాధానంగా మోడీ గారు అక్కడికి వెళ్ళి మేతీస్ కూకీస్ని అందరినీ బుజ్జగిస్తూ రకరకాల ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు.